ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో సాయిబాబా తన భక్తులకి ఏ ఏ పవిత్ర గ్రంథాలను చదవమని చెప్పారో, ఎందుకు చదవమని చెప్పారో వివరంగా తెలుసుకుందాం. సాయిబాబా తన భక్తులకి బోధించడానికి, జ్ఞానోదయం కలిగించడానికి చాలా ప్రత్యేకమైన పద్ధతులను అవలంబించేవారు. అలాంటి ప్రత్యేకమైన పద్ధతుల్లో అతి ముఖ్యమైనది వివిధ మత గ్రంథాలని తన భక్తుల్ని చదవమని నిర్దేశించటం. బాబాకి తన భక్తుల గురించి అంతా తెలుసు. వాళ్ళకి ఏది చదివితే మంచిదో, ఎలా చదివితే మంచిదో తెలుసు గనక కొంతమందిని వరుసగా కొన్ని రోజుల పాటు కానీ, కొన్ని వారాల పాటు కానీ, నెలల పాటు కానీ చదవమని చెప్తారు. ఇంకొంతమందిని కేవలం భగవంతుని దివ్యనామ స్మరణ చేయమని చెప్తారు. ఒక్కొక్కసారి ఆదేశిస్తారు, నిర్దేశిస్తారు, అభ్యర్థిస్తారు కూడా. బాబా వారి ఈ మార్గనిర్దేశంతో భక్తులు తమ కష్టాల నుండి, రోగాల నుండి, వ్యక్తిగత సమస్యల నుండి తొలగించబడటమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతుంది, చివరకు మోక్షాన్ని పొందే మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈ సందర్భాలు, సంఘటనలు అన్నీ శ్రీ సాయి సచ్చరిత్రలో చాలా చక్కగా వివరించబడ్డాయి. హేమత్ పంత్ అని పిలువబడే గోవింద రఘునాథ్ దాబోల్కర్ గారిచే రచించబడినటువంటి ఈ పవిత్ర గ్రంథంలో బాబా జీవిత కథ, బోధనలు, లీలలు, మార్గదర్శనాన్ని కలిగించే సంఘటనలు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ముందు తరాల వాళ్ళ కోసం. బాబా భౌతికంగా ఉన్న సమయంలో ఆయనను ప్రత్యక్షంగా చూసిన వారు, ఆశీర్వాదం పొందిన వారు నిజంగా చాలా అదృష్టవంతులు. అయితే మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ పవిత్ర గ్రంథం ద్వారా బాబా మహాసమాధి చెందినప్పటికీ మనం ఆయన గురించి, బోధనల గురించి, లీలల గురించి తెలుసుకుంటున్నాం. ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ వారి ఆశీర్వాదాలను పొందుతూనే ఉన్నాం. అందుకే మనం కూడా అదృష్టవంతులమే. ఇక సాయిబాబా ఏ ఏ గ్రంథాలను చదవమని చెప్పేవారో అన్న విషయానికి వస్తే, ముస్లింలకు పవిత్ర ఖురాన్ను అధ్యయనం చేయమని ప్రోత్సహించేవారు. హిందువులను రామాయణం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, ఏకనాథ్ భాగవత్, భావాద్ రామాయణం, దాసుబోధ, జ్ఞానేశ్వరి, యోగ వశిష్ట, గురుచరిత్ర తదితర పవిత్ర పుస్తకాలను, గ్రంథాలను చదవమని చెప్పేవారు. బాబా తన భక్తుల్ని చదవమని చెప్పినటువంటి గ్రంథాలని, అలా నిర్దేశించడానికి గల కారణాలని ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం చదవమని తనకు అతి సన్నిహితుడైన, ప్రియతమ భక్తుడైనటువంటి శ్యామ అని పిలువబడే మాధవరావు దేశపాండేకు చెప్తారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని 27వ అధ్యాయంలో విష్ణు సహస్రనామం చదివితే పొందే ఫలితాలను శ్యామకు బాబా చెప్పిన విషయాలు చాలా చక్కగా వివరించబడ్డాయి. ఈ విషయాన్ని ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. శ్యామ యొక్క ఆధ్యాత్మికతను పెంపొందించడానికి, ఆయనను ఉద్ధరించడానికి బాబా ఒక సన్నివేశాన్ని సృష్టిస్తారు. ఒకసారి బాబా దగ్గరే ద్వారకామయిలోనే కూర్చొని విష్ణు సహస్రనామం చదువుతున్నటువంటి రామదాసి అని పిలువబడే ఒక వ్యక్తి దగ్గర నుండి విష్ణు సహస్రనామం తీసుకొని శ్యామకి ఇవ్వాలనే ఉద్దేశంతో బాబా తనకు కడుపు నొప్పిగా ఉంది, సునాముఖి అనే మందుని రామదాసిని తీసుకురమ్మని పంపిస్తారు. రామదాసి తన చదువుతున్నటువంటి ఆ పుస్తకాన్ని అక్కడే పెట్టి మందు తేవడానికి బయటికి వెళ్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాబా లేచి ఆ పుస్తకాన్ని తెచ్చి శ్యామకిచ్చి ఆయన ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం దాన్ని చదవమని చెప్తారు. ఈ సంఘటన మనకు బాబా ఉద్దేశపూర్వకంగా తన భక్తుల ఆధ్యాత్మిక సుసంపన్నత వైపు నడిపించే వైఖరిని, తాపత్రయాన్ని తెలియజేస్తుంది. శ్యామ మొదట ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే బాబా తను విష్ణు సహస్రనామం చదివితే పొందిన స్వానుభవాన్ని చెప్తారు. బాబా ఏం చెప్తారంటే, తను ఒకసారి అనారోగ్యంతో చాలా బాధపడుతున్న సమయంలో విష్ణు సహస్రనామాన్ని చదవటం వల్ల తను అనారోగ్యం నుండి ఉపశమనాన్ని పొందానని, త్వరగా కోలుకున్నానని అంటారు బాబా. బాబా వారి ఈ అద్భుత అనుభవం విష్ణు సహస్రనామం యొక్క ప్రాముఖ్యతను, దానిలో ఉన్న శక్తిని తెలియజేస్తున్నాయి. బాబా ఇక్కడ ఇంకొక విషయం తెలియజేస్తారు. ఏంటంటే, విష్ణు సహస్రనామం చదివితే అన్ని పాపాల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి రక్షింపబడతారని, ఇంకా జనన మరణాల చక్రం నుండి విముక్తినిచ్చే సుప్రసిద్ధ శక్తిని కలిగి ఉందని చెప్తారు బాబా. అందరికీ అందుబాటులో ఉండే ఇంతకంటే సులభమైన ఆధ్యాత్మిక అభ్యాసం మరొకటి లేదు అని అంటారు బాబా. భగవంతుని నామాన్ని జపించడానికి కఠినమైన షరతులు కానీ ఏమీ లేవని, జపించినందువల్ల మనస్సు శుద్ధి చేయబడుతుందని తెలియజేస్తారు బాబా. ఈ విధంగా బాబా శ్యామకి విష్ణు సహస్రనామం యొక్క ప్రాముఖ్యత తెలియజేసి శ్యామకు ఆ ప్రతిని ఇచ్చి చదివేందుకు ప్రోత్సహిస్తారు. ఇంకొక గ్రంథం జ్ఞానేశ్వరి. ఇంకొక సందర్భంలో బాబా తన భక్తుడైనటువంటి బీవీ దేవ్ గారికి జ్ఞానేశ్వరిని చదవమని,
ప్రత్యేకంగా సూచిస్తారు. ఈ సంఘటన శ్రీ సాయి సచ్చరిత్రలోని 41వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడింది. జ్ఞానేశ్వరి అనే గ్రంథం మరాఠీ సన్యాసి ఇంకా కవి అయినటువంటి జ్ఞానేశ్వర్ గారిచే రచించబడినటువంటి భగవద్గీతపై లోతైన వ్యాఖ్యానం. ఒకసారి బాబా గారి పరమభక్తుడైనటువంటి బీవీ దేవ్ గారికి జ్ఞానేశ్వరి చదవాలనే కోరిక కలుగుతుంది. కానీ దేవుగారు పారాయణ చేయడం ప్రారంభించినప్పుడల్లా కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది. ఆయన గ్రంథంలోని అంతరార్థాలను అర్థం చేసుకోకపోవటమే దీనికి కారణమని చెప్పబడింది. అలాంటి పరిస్థితిలో దేవుగారికి షిరిడీ వెళ్ళాలి, బాబా ఆశీర్వాదం పొందాలి అని అనిపిస్తుంది. ఆశ్చర్యం, బాబా మహిమ. దేవుగారు బాబా ముందు కూర్చొని ఆ దివ్య గ్రంథాన్ని అడ్డంకులు లేకుండా చక్కగా పూర్తిగా చదువుతారు. బాబా సర్వాంతర్యామి, భక్తుల గురించి ఆయనకంతా తెలుసు. దేవుగారి కోరికను బాబా ఇలా తీరుస్తారు. జ్ఞానేశ్వరిలోని భక్తి ఇంకా జ్ఞానం యొక్క లోతైన భావాలను తెలిసిన బాబా దేవుగారికి ఆధ్యాత్మిక అవగాహనను సుసంపన్నం చేయడానికి సరిగ్గా సరిపోతుందని ఆ పవిత్ర గ్రంథాన్ని చదవమని బీవీ దేవ్ గారికి సూచిస్తారు బాబా. 3వ గ్రంథం ఏకనాథి భాగవతం. ఏకనాథి భాగవతం అనేది భగవత్ పురాణంలోని 11వ స్కందంలో రాయబడినటువంటి మరాఠీ వ్యాఖ్యానం. ఇది 16వ శతాబ్దంలోని ప్రఖ్యాత సాధువు ఇంకా కవి అయినటువంటి ఏకనాథ్ మహారాజ్ గారిచే రచించబడింది. శ్రీ ఏకనాథ్ మహారాజ్ గారు భక్తి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి అని చెప్పబడింది. ఉద్ధవ గీతగా కూడా పిలువబడే ఈ గ్రంథంలో ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు బోధించడం గురించి వివరించబడింది. ఈ వ్యాఖ్యానం ఊవి అంటారు మరాఠీలో. అలా సుమారు 19,000 శ్లోకాలతో కూర్చబడింది. శ్రీ ఏకనాథ్ భాగవతం భక్తిని, భక్తులకు ఇచ్చే మార్గదర్శనాన్ని తెలియజేస్తుంది. వాళ్లలోని ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. ఈ పవిత్ర గ్రంథానికి సంబంధించిన విషయాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్రలోని 27వ అధ్యాయంలో చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, బాబా ఒకసారి ఈ పవిత్ర గ్రంథాన్ని శ్యామా నుండి తీసుకొని దానిలోని పేజీలను అటు ఇటు తిప్పి ఆ పుస్తకాన్ని మరలా శ్యామాకిచ్చి దీన్ని నీ దగ్గరే ఉంచుకో అని అంటారు. అప్పుడు శ్యామా బాబాతో అంటారు, బాబా ఈ పుస్తకం కాకా మహాజని గారిది, ఆయన దగ్గర నేను తీసుకున్నాను, ఆయనకు తిరిగి ఇవ్వాలి అని అంటారు. దానికి బాబా శ్యామాతో అంటారు, నేను నీకు ఇచ్చాను కదా, నీ దగ్గరే ఉండని, దీన్ని నీ దగ్గర ఉంచుకోవడం మంచిది, అది నీకు ఉపయోగపడుతుంది అని అంటారు బాబా. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాకా మహాజని గారు శ్రీ ఏకనాథి భాగవతం యొక్క మరొక ప్రతిని తీసుకొని వచ్చి బాబా చేతిలో పెడతారు. అప్పుడు బాబా ఈ పవిత్ర గ్రంథాన్ని తిరిగి కాకా గారికి ప్రసాదంగా ఇచ్చి దాన్ని చక్కగా భద్రపరచమని, అది ఆయనకు మంచి చేస్తుందని చెప్తారు. బాబా ఇచ్చిన ఈ పవిత్ర గ్రంథాన్ని కాకా మహాజని గారు భక్తితో స్వీకరిస్తారు. 4వ గ్రంథం గీతా రహస్యం. శ్రీ సాయి సచ్చరిత్రలోని 27వ అధ్యాయంలో వివరించినట్టుగా ఒక సందర్భంలో బాబా భగవద్గీతపై లోకమాన్య తిలక్ గారిచే రచించబడినటువంటి గీతా రహస్య అనే పవిత్ర గ్రంథాన్ని బాపూసాహెబ్ జోకి సిఫారసు చేస్తారు. ఈ గ్రంథం కర్మ, క్రియ, భక్తి ఇంకా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రోజు వారి జీవితంలో సంక్లిష్టమైన ఆధ్యాత్మిక భావాలను అర్థం చేసుకోవటంలో ఇంకా సంగ్రహపరచడంలో జోగ్ గారికి ఉపయోగపడుతుందని ఆయనకు సిఫారసు చేస్తారు బాబా. ఈ సిఫారసు బాబా తన భక్తుల ఎదుగుదల కోసం మేధో ఇంకా ఆధ్యాత్మిక అధ్యయనాలలో నిమగ్నం అవటానికి తన భక్తులకిచ్చే విస్తృత ప్రోత్సాహం అని మనకి తెలుస్తోంది. 5వ గ్రంథం భావార్థ రామాయణం. భావార్థ రామాయణం అనేది రామాయణం యొక్క మరాఠీ ఆధ్యాత్మిక వివరణ. ఇది ధర్మం ఇంకా భక్తి గురించి తెలియజేస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ గారికి బాబా భావార్థ రామాయణం ఇంకా శ్రీ ఏకనాథి భాగవతను చదవమని సూచిస్తారు. ఈ విషయం శ్రీ సాయి సచ్చరిత్రలోని 27 ఇంకా 45వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఈ 2 గ్రంథాలు భక్తిని నొక్కి చెప్పే కథనాలతో ఇంకా బోధనలతో నిండి ఉన్నట్టుగా తెలియజేయబడింది. వీటిలోని ధర్మబద్ధమైనటువంటి జీవనం యొక్క ప్రాముఖ్యతను, ధర్మాన్ని అనుసరించడానికి సంబంధించిన విషయాలను మనం బాబా వారి బోధనలలో చూడొచ్చు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబాకు అంకితమైన భక్తుడు. ఆధ్యాత్మిక సాధనాలను క్రమశిక్షణతో పాటించేటువంటి సత్పురుషులు. ఈ నిర్దిష్ట గ్రంథాలను కాకాసాహెబ్ దీక్షిత్ గారికి చదవమని చెప్పడం ద్వారా బాబా ఆయనలోని ఆధ్యాత్మిక అవగాహన శక్తిని పెంపొందించేలా చేస్తారు. ఈ విధంగా బాబా ఉపదేశం కాకాసాహెబ్ దీక్షిత్ గారి ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భాలన్నీ బాబా వారు తన భక్తులకి ఇచ్చే మార్గదర్శనాన్ని తెలియజేస్తున్నాయి.
ఎవరికి తగ్గట్టుగా వారికి ఏదవసరమో అది తెలుసుకొని అప్పుడు ఆ గ్రంథాన్ని చదవమని సూచించినటువంటి మన సద్గురువు మన షిరిడీ సాయిబాబా. మనం ఈ ఎపిసోడ్ని ఇక్కడ ముగిద్దాం. వచ్చే వారం ఎపిసోడ్లో బాబా తన భక్తులకి నిర్దేశించినటువంటి మరికొన్ని గ్రంథాల గురించి తెలుసుకుందాం. బాబాను ప్రార్థిద్దాం. ఆయన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం. ఓం సాయిరాం.